భారతదేశం కొరకు తెలుగు రాష్ట్రాల నుండి ఒక హతసాక్షిగా దేవుని సన్నిధి పిలువబడిన పగడాల గారు బట్టి నాయన స్తోత్రాలు మా భారతదేశం రక్షించబడటానికి ప్రభు అయ్యా తోమా గారిని పంపించారు, ఒరిస్సాకి నాయన గ్రాండ్ స్టెయిన్ గారిని పంపించారు తండ్రి. ప్రభా నీ పరిశుద్ధ సత్యాన్ని ప్రభు ధైర్యంతో బోధిస్తున్న నీ సేవకుని నాయన మరి ప్రభు తండ్రి అంతమందించారు నాయన. అది మీ దృష్టికి అనుకూలంగా యోగ్యంగా ఉండుగాకని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ సన్నిధికి పిలుచుకుని మీ ప్రియదాసుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ఆయన. వారికి నిత్య విశ్రాంతిని కుటుంబానికి గొప్ప ఆదరణ అనుగ్రహించబోతున్నాం అడిగి వేడుకొచ్చున్నాం. వీడియో కూడా చేస్తాం. కిందకి వెళ్తా లేదు, కిందకి వెళ్తా కావట్లేదు. అంటే ఇక్కడి నుంచే మనం పూలు చల్లొచ్చు. వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం స్వీటీ. వెళ్తావా? ఒక రాయి ఇవ్వండి బ్రదర్, పెద్ద రాయి. ఆయన ఉండే అలా కాదు బ్రదర్, అక్కడ కాదు. ఒకసారి రాయి పైకెట్టండి. ఆ రాయి కాదు బ్రదర్, ఆ పెద్ద రాయి. ఇదే పెద్ద రాయి దీని మీద ఉంటే బెండ్ అయిపోతుంది. పర్లేదు కనీసం యువతలు పెట్టండి. ఇంకా ఫోటో యువతలో పెట్టి రాయి కూడా యువతలో పెట్టండి. అలా అయితే కనపడుతుంది. అది క్యాండిల్స్ కాదు, నేను నా ఉద్దేశం వేరు కాదు. పూలు ఏం చేస్తారంటే బుద్ధి ఈ మొత్తం ఇదంతా కవర్ అయ్యేలాగా చల్లండి. వీడియో మన మాతో పాటు మరి ప్రియకుమార్ సుధా అట్లాగే సహోదరి శృతి ఉన్నారు. అలాగే కొంతమంది బ్రదర్స్ కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఎందుకనంటే మా భారతదేశం కొరకు తెలుగు రాష్ట్రాల నుండి ఒక హతసాక్షిగా దేవుని సన్నిధి పిలువబడిన పగడాల గారు మరి తప్పకుండా ప్రపంచం అంతటి వారి గుండెల్లో నిలిచిపోతారు. వారి గురించి అందరూ కూడా ఇక్కడ కలిసి ప్రార్థిద్దాం. దేవుని స్తోత్రం చేయగాక. ఆమె చూడండి ఇక్కడ ప్రదేశం. చింపాలా ఏంటి ఇవ్వలేదే? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి మార్చి 24న మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు హతసాక్షిగా ఇక్కడ ఉంచబడిన ప్రవీణ్ పగడాల గారిని నివాళులు అర్పించడానికి మేము రావటం జరిగింది. నిజంగా ఇది మరి చాలా అందరూ కూడా దీని గురించి ఆలోచించవలసిన విషయం. ఎందుకు అని అంటే మరి ఈ దేశానికి మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక శిష్యుడిగా తోమా గారు వచ్చి దేవుని యొక్క శుభవార్తను మనకు అందించి ఆయన హతసాక్షిగా మరణించారు. అలాగే బ్రాహ్మణుల చేతిలో హతసాక్షిగా మరణించారు. రెండవదిగా గ్రాహం స్టెయిన్స్ అనే
మరి మిషనరీ గారు వచ్చి ఒరిస్సాలో మరి దుండగుల బారులో చేతిలో పడి ఆయన హతసాక్షిగా మరణించారు. అయితే ఈ రోజున తెలుగు రాష్ట్రాలకి పక్షంగా అలాగే యావత్ ప్రపంచానికి మరి దేవుని యొక్క రాయబారిగా ఆయన సందేశాన్ని నిర్భయంగా ప్రకటించిన మరి గొప్ప మహనీయుడు, జ్ఞాని, ద మోస్ట్ నాలెడ్జ్డ్ పర్సన్, చాలా దేవుని భయభక్తులు కలిగిన ఒక గొప్ప మహనీయుడు ప్రవీణ్ పగడాల గారిని మరి దుష్టులు అంతమందించారు, హతసాక్షిగా చేశారు. దేవుని కొరకు ఆయన రాయబారిగా ఉండి ఆయన కొరకు హతసాక్షిగా మారిన ప్రవీణ్ పగడాల గారిని స్మరించుకోవటం మనకి చాలా మరి గొప్ప విషయం. కారణం ఏంటి అని అంటే నిజంగా ఇంత గొప్ప త్యాగాన్ని అతను చేశాడు. మరి దేవుని కొరకు ప్రాణాలని అర్పించిన ప్రవీణ్ పగడాల గారికి న్యాయం జరగాలని మనందరం కూడా పోరాడాలి. ప్రత్యేకంగా దీని కొరకు పోరాడుతూ ఉన్న డాక్టర్ కేఏ పాల్, ప్రపంచ శాంతి దూత డాక్టర్ కేఏ పాల్ గారిని, అలాగే హర్ష కుమార్ గారికి, అలాగే మరి మొన్నే మరి పిటిషన్ వేసిన బోడా నాయక్ గారికి, అలాగే దీని కొరకు వాదిస్తున్న ఫారినర్ అయిన రాజు బోడా గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి అనేక మంది ప్రార్థిస్తున్నారు, చాలా సంతోషం. మరి దీని కొరకు మనం ఎంతగానో ప్రార్థించాలి, న్యాయం జరగాలి. ఆ సత్యం ఎప్పటికైనా బయటకు వస్తుంది. మన భారత రాజ్యాంగంలో ఉంటుంది, సత్యమేవ జయతే అని, తప్పకుండా సత్యం చేస్తుంది. నేనే మార్గము, సత్యము, జీవం అన్న క్రీస్తు వారు తప్పకుండా మరి వీరికి మరి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడుగా ఉన్న ఆ ప్రభు అయిన దేవుడు తప్పకుండా న్యాయం జరిగేలాగా ఆయన సహాయం చేయాలని మరి మేము కోరుకుంటున్నాం. మరి నాతో పాటు ఈరోజు మరి నా కోరికను మన్నించి నాతో పాటు వచ్చిన నా ప్రియ కుమార్తెలు సుధా, అలాగే శృతి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించుగాక. అలాగే మాతో పాటు అనుకోకుండా మరి జాయిన్ అయిన బ్రదర్ సాగర్ గారికి కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రదేశాన్ని త్వరలో మరి దీన్ని ఒక స్మృతివనంగా, అలాగే మరి ఒక గొప్ప గ్రోటో ఒకటి కట్టి ఈ ప్రదేశాన్ని అంతటినీ కూడా వారికి అంకితం చేసి ఒక స్మృతివనంగా తయారు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున గొప్ప ఈ ప్రదేశానికి మరి చిన్న చిన్న సంఘాలున్న నాయకులు వచ్చి ప్రతిరోజు కూడా వారి సంఘంతో వచ్చి దర్శించి మరి న్యాయం జరిగే వరకు కూడా మరి వారు దర్శించి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం. మరి అట్లాగే మరి వారి కుటుంబం అయిన జెస్సికా పగడాల గారికి, వారి తల్లి గారికి, ముఖ్యంగా వారి బిడ్డలకి అందరికీ కూడా దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. నిజానికి రాత్రి కూడా నాకు కల్లోకి మరి పగడాల గారి భార్య కల్లోకి రావటం జరిగింది. దేవుడు వారికి ఎంతో ఆదరణ ఇవ్వాలి. మనందరమే ఇంత కలిసి చెందుతున్నామంటే కుటుంబం ఎంత కలిసి చెందుతుందో మనం ఊహించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత వేదన అంటే క్రీస్తు రక్తాన్ని పంచుకున్న ప్రతి క్రైస్తవుడు కూడా బాధపడతాడు. ఇది రక్త సంబంధం, పరిశుద్ధ రక్త సంబంధం. ప్రభు ఇది యేసుక్రీస్తు వారి రక్త సంబంధం. కాబట్టి యావత్ క్రైస్తవ ప్రపంచం మరి ఈ రోజున బాధపడుతుంది. దేవుడు తప్పకుండా ఈ విషయంలో మరి ఆయన తప్పకుండా న్యాయం జరిగిస్తారని మరి మనం అందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాక్యం చెప్తుంది, న్యాయం జరిగించే దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ ఒప్పుకుంటారని. కాబట్టి మనందరం కూడా న్యాయం జరిగేలా ప్రార్థన చేద్దాం. ఎవరైతే దీంట్లో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారో వారు కూడా మారు మనసు పొంది వెంటనే ఈ తప్పులు ఒప్పుకోవాలని దేవుడు వారికి కూడా మంచి మనసును అనుగ్రహించేలాగా ప్రార్థన చేద్దాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రదర్ సాగర్ గారికి, అలాగే మా ప్రియ కుమార్తె సుధా గారికి, శృతి గారిని దేవుడు దీవించుగాక. సహకరించిన వెంకట్ విరాట్ దేవుడు దీవించుగాక. ఆమె మరి ప్రతి క్రైస్తవుడు కూడా స్పందించి ఈ విషయం ముందుకు వచ్చి ప్రవీణ్ గారు గర్జించాలని కోరుకుంటున్నాం. మరి దేవుడు ఈ విధంగా దీని కొరకు ప్రార్థిస్తున్నామని అందరికి దేవుడు దీవించుగాక. ఆమె నా పేరు విజయ బ్యూలా, ఇవాంజలిస్ట్. దేవుని కొరకు మరి ఒక స్వార్థికురాలుగా పనిచేస్తున్నాం. అలాగే మా కొరకు కూడా మరి ప్రార్థించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. దేవుడు మరి ఇక్కడ ఉన్న వారిని అలాగే మిమ్మల్ని అందరూ కూడా దేవుడు దీవించుగాక. దేవునికి ధన్యవాదాలు. దేవుడు స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తున్నాము. స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఈ విధంగా నాయన
నీ ప్రభా నీ పరిశుద్ధ నామం కొరకు సత్యం కొరకు ఒక సాక్షిగా మారిన ప్రవీణ్ పగడాల గారిని మీరు ఓ నాయనా తండ్రి మీ సన్నిధి పిలుచుకుని నమ్ముతున్నాం తండ్రి. అలాగే వారి కుటుంబాన్ని, అలాగే మరి ఆ క్రైస్తవ ప్రపంచాన్ని, గాయపడిన క్రైస్తవ ప్రపంచాన్ని మీరే ప్రభా బాగు చేసి నాయన స్వాంతను అనుగ్రహించమని సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, సత్య దేవునికి, నిత్య దేవునికి, నిజ దేవునికి, బోలో క్రీస్తు మహారాజుకి.